కూర్చున్నప్పుడు చూశాడట, కానుకిస్తున్నప్పుడు చూశాడట. జక్కయ్య చెట్టెక్కి పైన కూర్చొని యేసు ఎవరో చూడాలనుకున్నప్పుడు ఆ చెట్టు కిందకు వచ్చి, చెప్పండి, జక్కయ్యని చూశాడట. అంటే అర్థం ఏమిటి? ఎక్కడ దాక్కున్నాడు జక్కయ్య? చెట్టు పైన దాక్కున్నాడు. అంటే అర్థం తెలుసా? నువ్వు కూర్చున్నప్పుడు దేవుడు చూస్తాడు, నువ్వు కానుకిచ్చినప్పుడు దేవుడు చూస్తాడు, నువ్వు ఎక్కడెక్కడ దాక్కుంటున్నావో కూడా దేవుడు చూస్తాడు. నీ దాపరికాలన్నీ కూడా దేవునికి తెలుసు అనే వాస్తవాన్ని మర్చిపోకండి. కానీ జక్కయ్య దాక్కున్న కారణం ఏమిటంటే యేసయ్యను చూడాలని. ఫలితంగా యేసు ఏమన్నాడు తెలుసా? జక్కయ్య త్వరగా దిగిరా, నేను ఈరోజు నీ ఇంట ఉంటా. త్వరగా జక్కయ్య దిగొచ్చేసాడు. ఆ ఇంటికి యేసయ్య వెళ్ళాడు. అప్పటి వరకు ఆ ఇంట్లో ఉన్న చీకటంతా కూడా యేసు రాకడతో చీకటంతా పారిపోయింది, ఇల్లంతా వెలుగుమయమైపోయింది. జక్కయ్య అంటున్నాడు, ప్రభువా, నేను ₹1 అన్యాయంగా తీసుకుంటే ₹4 తిరిగి ఇచ్చేస్తానయ్యా. ఈ అన్యాయపు సొమ్ము, ఈ అన్యాయపు సంపాదన ఇక నాకు వద్దు. ఎందుకంటే నా జీవితంలోనికి నీతి సూర్యుడు అడుగు పెట్టేశాడు. యేసు జక్కయ్యను చూసి ఏమన్నాడో తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే. యేసు చూశాడో ఫలితము రక్షణ. యేసు చూశాడో పేద విధవరాలు, ఫలితము త్యాగం. యేసు చూశాడో వంగిన ఒక స్త్రీని, ఫలితము స్వస్థత. యేసు చూశాడో వివాహానికి లేక విందుకొస్తున్న ప్రతి ఒక్కరిని, ఫలితము ఉపమానము. ఆ రోజు యేసు ఇచ్చిన ఉపమానానికి కారణం తెలుసా? ఆయన చూశాడు కాబట్టి. అనగా దేవుడు మన జీవితంలో సమస్తాన్ని పరిశీలిస్తున్నాడు, మర్చిపోకండి. నీ తలంపులు రాకమునిపే ఆయన చూస్తున్నాడు, ఆలోచనలు రాకమునిపే ఆయన గమనిస్తున్నాడు, నీ నోట్లోంచి మాట రాకమునిపే పరిశీలిస్తున్నాడు, నువ్వు అడుగు తీసి అడుగు వేయకమునిపే అడుగులు లెక్క పెట్టేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ఆయన చూస్తున్నాడు, ప్రతి ఒక్కటి చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. అదే సమయంలో సహోదరి సహోదరులు, మనం గనుక ఆయన ఆశించినట్టుగా జీవిస్తే ప్రతిఫలము ఇస్తాడు.